ఈరోజు మన ఛానల్లో గుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే నోరు బాగాలేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్గా నేను మిక్సీలోకి 3 పెద్ద ఉల్లిపాయల గడ్డ తీసుకొని రెబ్బలు వేసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు కారం తక్కువ తినాలనిపిస్తే 2 స్పూన్స్ వేసుకోండి. అండ్ ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేశాక తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేసుకొని ఇంకోసారి మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇలా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇది బౌల్లో తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్గా కడాయిలో నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఇక్కడ పైన సైడ్కి మెన్షన్ చేస్తున్నాను జీలకర్ర ఆవాలు వేసుకోండి. జీర తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఇంతకుముందు కారంలో వేసాం కదా, సో జీర తక్కువ వేసుకోండి. అండ్ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని యాడ్ చేస్తున్నాను. అండ్ అది మనకు మాడనవసరం లేదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. ఆ కరివేపాకు కూడా 2 మినిట్స్ ఆయిల్లో వేడయ్యేలా చేయండి. మనకు కారం తినేటప్పుడు కరివేపాకు కూడా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇందులో కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయట్లేదు. అండ్ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న కారం ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అంతా మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత నేను ముందుగా 3 ఎగ్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ బాయిల్ చేసిన ఎగ్స్ ఇందులో యాడ్ చేద్దాం. ఇందులో యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంటే చాలు పొయ్యి పైన. అంతే అండి, చూసారా, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వెల్లుల్లి కారం గుడ్డు. మీకు ఇందులో కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.